ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజున అంటే రథసప్తమి రోజున తిరుమలలో మలయప్ప స్వామివారు ఒకటే రోజు 7 వాహనాల మీద మనకి దర్శనమివ్వబోతున్నారు. ఏ సమయంలో మనకి ఏ వాహనం మీద స్వామివారు దర్శనమిస్తారు, అలాగే ప్రత్యేక ప్రసాద ఏర్పాట్లు వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తిరుమలలో రథసప్తమి పండుగను మినీ బ్రహ్మోత్సవంలాగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు స్వామివారు 7 వాహనాల్లో మనకి దర్శనమిస్తారు. 4 మాడవీధుల్లో స్వామివారు విహరిస్తారు. అలాగే ఈరోజు 14 రకాల ప్రత్యేక ప్రసాద పంపిణీ కూడా జరుగుతుంది. రథసప్తమి రోజు ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనం పైన మనకి దర్శనమిస్తారు. సూర్య జయంతి సందర్భంగా మొదటి దర్శనం సూర్యప్రభ వాహనం పైన ఉంటుంది. ఆ తరువాత ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం మీద స్వామివారు దర్శనమిస్తారు. ఈ వాహనం రక్షణకి అలాగే శుభానికి ప్రత్యేకత. తర్వాత మూడవ వాహనం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం. గరుడ వాహనం మీద స్వామివారిని దర్శించుకున్న వారికి విశేష పుణ్య ఫలితం కలుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం. భక్తికి, సేవాభావానికి ప్రతీక అయిన హనుమంత వాహనం పైన స్వామివారిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు స్వామివారి సుదర్శన చక్రానికి పుష్కరిణిలో అభిషేకం చేస్తారు. చక్ర స్నానాన్ని వీక్షించిన భక్తులకి పాపనాశనం కలుగుతుంది. ఆ తరువాత ఐదవ వాహనం కల్పవృక్ష వాహనం. ఈ వాహనంలో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వామివారు దర్శనమిస్తారు. కల్పవృక్షం భక్తుల కోరికలను నెరవేర్చేది, భక్తులకి ఆశీర్వాదం ఇచ్చేది. కల్పవృక్ష వాహనం మీద స్వామివారిని దర్శించుకుంటే భక్తులకి సర్వ కోరికలు నెరవేరుతాయి. అలాగే ఏడవది సర్వభూపాల వాహనం. ఈ వాహనంలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారు దర్శనమిస్తారు. ఈ వాహనం రాజసిక వైభవ దర్శనానికి అలాగే సర్వలోకాధిపత్యానికి సూచిక. ఆ తర్వాత ఏడవ వాహనం, చివరి వాహనం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ వాహనం శాంతి, చల్లదనానికి ప్రతీక. రథసప్తమి వాహన సేవలు ఇంతటితో ముగుస్తాయి. అలాగే రథసప్తమి సందర్భంగా తిరుమలలో 14 రకాల ప్రత్యేక ప్రసాదాలను కూడా పంపిణీ చేయనున్నారు. లక్షలాది మంది భక్తులు హాజరవుతారు కాబట్టి రద్దీ ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రథసప్తమి పండుగ సందర్భంగా కొన్ని ప్రత్యేక దర్శనాలు, అలాగే ఎస్ఎస్‌డి టికెట్లు కూడా ఆ రోజు రద్దు చేస్తున్నారు. ఇంట్లో రథసప్తమి పూజ, అలాగే రథసప్తమి వ్రత కథ, అలాగే రథసప్తమి స్నాన శ్లోకం గురించి వీడియో చేసున్నాను. ఎలా చేయాలి అనేసి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమో సూర్యనారాయణ మహా అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.